కర్నూలు జిల్లాలో బీజేపీ బలోపేతానికి దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 22న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని పాణ్యం బీజేపీ ఇన్ఛార్జ్ మద్దిలేటి రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. పురంధేశ్వరి కర్నూలు, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారీగా బీజేపీలో చేరికలు ఉన్నాయన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నట్టు మద్దిలేటి రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస గారి ఆదేశానుసారం ప్రతి అసెంబ్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ఈ సమావేశం 22వ తారీఖు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధేశ్వరి గారు కర్నూలు జిల్లాకు వచ్చేస్తున్నారు. వాళ్ళు రావడం కారణం ఏమంటే పార్టీ బలోపేతం కోసం కర్నూలు జిల్లాకు రావడం జరుగుతుంది. ఆమెతో పాటు సంఘటనా మంత్రి మధుకర్జీ గారు, జోనల్ ఇన్ఛార్జి బిట్ట శివనారాయణ గారు, జిల్లా ఇన్ఛార్జి అంకాల్ రెడ్డి గారు ఈ జిల్లాకు రానున్నారు. ఉదయం ఆమె రావడానికి ప్రోటోకాల్ ఏమంటే ఆమె హైదరాబాద్ నుంచి పంచలింగాల చెక్పోస్ట్ దగ్గరికి ఉదయం 7:30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి ప్రకాష్ నగర్ కప్పలేశ్వర సార్ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ బ్రేక్ లంచ్ తీసుకున్న తర్వాత పాత ఎస్బీ బంగ్లా, బంగారుపేట్, కొత్త బస్ స్టాండ్, బల్లాడ్ చౌరస్తా, కోట్మూరు, ఆలూరు ఊరు బయట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ దగ్గర వరకు 4000 మందితో భారీ ర్యాలీతో ఊరేగింపు ఉంటుంది. అలాగే అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర అయిన తర్వాత 2000 మంది కార్యకర్తలు మా అధ్యక్షురాల సమక్షంలో చేరడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యూరు చేరుకుంటాం. విశాలపేట నందు సమావేశం ఉంటుంది. అక్కడ విస్తృత కార్యకర్త సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం మార్గదర్శకాలు చెప్తారు. అక్కడ మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, ఆపై అసెంబ్లీ ఇన్ఛార్జులు, ఆపై స్థాయి నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. మున్ముందు జరగబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఈ ఎలక్షన్లలో చాలామంది గెలిపించుకోవడానికి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రేపు జరగబోయే సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఈ జిల్లా నుంచి నలుమూలల నుంచి మా అసెంబ్లీ పాణ్యం నుంచి నలుమూలల నుంచి భారీ సంఖ్యలో